ప్రాణ మోసం వెలుగు చూస్తుంది. వేం బిల్డర్స్ పేరుతో ఓ మహిళ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీలు ఆశ చూపి సుమారు 100 కోట్లతో కిలాడి లేడీ ఉడాయించింది. ఉప్పల్ పేస్లో బాధితుడు నగేష్ ఫిర్యాదు చేశారు. సుమారుగా 1500 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి మహిళ లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నేను ఫేస్‌బుక్ లో వీళ్ళ యాడ్ చూశాను. వెం బిల్డర్స్ వాళ్ళది. దాన్ని సెర్చ్ చేసిన తర్వాత బానే ఉందని చెప్పేసి వాళ్ళు పంపించిన స్లిప్పులు అవన్నీ చూశాను సార్. చూసిన తర్వాత ఏమైందంటే నేను కూడా వచ్చి ఒక 3,00,000 రూపాయలు ఇక్కడ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాను. నా అకౌంట్ చెక్ ఇచ్చేశాను. వాళ్ళు నా చెక్ తీసుకున్న తర్వాత వాళ్ళ చెక్ ఇచ్చేశారు. ఒక రిసిప్ట్ ఇచ్చేశారు. దాన్ని పట్టేసుకున్న తర్వాత అసలు దాని ఇంట్రెస్ట్ ఏంటంటే ₹5 ఇంట్రెస్ట్ లాగా అనుకున్నాం. కట్టిన తర్వాత నెలకు వచ్చేసి 30,000 రూపాయలు చెప్పేశారు. 3,00,000 రూపాయలు కట్టాను సార్. 3,00,000 రూపాయలు కట్టాను. 3,00,000కు అసలు వచ్చేసి 15,000. అసలు వచ్చేసి 15,000. తర్వాత ఈ ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి 15,000. మొత్తం 30,000. ఫస్ట్ నెల బాగా ఇచ్చేశారు. సెకండ్ మంత్కి వచ్చే లోపల బాగా సతాయించడం మొదలు పెట్టారనమాట. తర్వాత ఇంకా కంపెనీ లాస్ అయింది అది ఇది అని చెప్పేసి నేను కంపెనీ చుట్టూ తిరిగాను సార్. ఇక్కడే మన ఏది నాగోల్లో ఉంటుంది. కేసుని బట్టి నా దగ్గర ఒక 58 మెంబర్స్ దాకా స్లిప్పులు ఉన్నాయి. ఉంటారు సార్ ఒక 15 మంది, ఒక 1500 దాకా ఉంటారేమో అనుకుంటున్నాను మెంబర్స్. ఆల్రెడీ నాకు పంపించిన స్లిప్పులో ఎంత 12 లక్షలు ఉంది, 8 లక్షలు ఉంది. మీరే అందాజుగా లెక్కేసుకోండి. నాకు న్యాయం కావాలి సార్. ఆల్రెడీ నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ కేసు బుక్ చేశారు. నన్ను రమ్మంటున్నారు కానీ 3-4 సార్లు నేను వచ్చేసాను. నేను పటంచెర్లో ఉంటాను. పటంచెరు నుంచి ఇక్కడికి ఒక 5-6 సార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఆమెనైతే ఒక్కసారి కూడా